ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం డిజిపిన్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాము. అసలు డిజిపిన్ అంటే ఏమిటి, ఆ డిజిపిన్ అనేది అసలు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది, అదేవిధంగా ఆ యొక్క డిజిపిన్ గురించి మనం స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాము. సో మొదటిసారి మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండి. ఒక మినిమం ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్ వరకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ డిజిపిన్ అనేది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త సేవ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనకి పిన్ కోడ్ మీదే మన యొక్క అడ్రస్ కావచ్చు, ఏదైనా ఒక వస్తువు పంపించాలన్నా, ఒక లెటర్ పంపించాలన్నా, ఏదైనా సరే ఒక గ్రామానికి, ఒక విలేజ్కి, ఒక టౌన్కి, ఎక్కడికైనా సరే మనం ఒక చేరాలంటే మనకి పిన్ కోడ్ ద్వారా మాత్రమే చేరుతుంది. ఆ పిన్ కోడ్ కూడా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మామూలుగా అయితే ప్రతి ప్రాంతానికి అయితే ఒక పిన్ కోడ్ అయితే ఉంటుంది. మనము చిరునామా మన యొక్క అడ్రస్ రాసేటప్పుడు మనం పిన్ కోడ్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేస్తాం. అయితే ఈ పిన్ కోడ్ ఆధారంగానే ఉత్తరాలు, వస్తువులు డెలివరీ చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు పిన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా మన అడ్రస్ అనేది ఖచ్చితంగా కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మాత్రమే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ మనకి డిజిపిన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఈ డిజిపిన్ సాయంతో మీరు నివాసం ఉంటున్న ప్రతి ప్రాంతానికి ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు స్విగ్గీ, జొమాటో వెళ్ళినప్పుడు మీ యొక్క ట్రాకింగ్ ఎలా అయితే మీరు చూస్తుంటారో ప్రతి లొకేషన్లకి, అదేవిధంగా ఈ డిజిపిన్ అనేది మీరు ఎంటర్ చేయడం వల్ల మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఈజీగా. ఎక్కడెక్కడికి పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు, ఎక్కడెక్కడ ఆర్టికల్ పోతుంది ఏంటి అనేది ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దీనికోసమే కదండి, ఎక్కడైనా దేనికి సంబంధించిన సరే లొకేషను మీరు ఒక అడ్రస్సే కాకపోవచ్చు, ఎక్కడికైనా ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా మీ యొక్క డిజిపిన్ కానీ వాళ్ళకి కానీ షేర్ చేస్తే ఆ యొక్క డిజిపిన్ బట్టి మీకు అడ్రస్ మొత్తం A to Z క్లియర్గా మీరున్న లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే రావడం జరిగింది. ఇలాంటి ఇబ్బందులు అలాంటివన్నీ తొలగించడానికే పిన్ కోడ్ ప్లేస్లో డిజిపిన్ అయితే తీసుకురావడం జరిగింది. పిన్ కోడ్ ఉంటుంది, పిన్ కోడ్తో పాటు డిజిపిన్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారనమాట ఇప్పుడు కొత్తగా. సో ఈ డిజిపిన్ కూడా మనకి డిజిపిన్ అనేది 10 అంకెల ఆల్ఫా నెంబర్ కూడా అయితే ఉంటుంది. ఇది మనము మన యొక్క అడ్రస్కి అయితే ఈ పిన్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది మనకి. ఈ పిన్ మీరు కాపీ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, లేదా ఆ యొక్క మీకు QR కోడ్ కూడా ప్రొవైడ్ చేయండి. ఆ QR కోడ్ కూడా మీరు షేర్ చేయొచ్చు అనమాట. మీకు ఎగ్జాక్ట్గా మ్యాప్లో మన గూగుల్ మ్యాప్స్ ఎలా అయితే చూపిస్తుందో అదే మ్యాప్లోనే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. సో దీనికి ఇది మెయిన్గా దీంతో పాటు అంటే మన పోస్టల్ డిపార్ట్మెంటు ఇస్రోని సహాయంతో ఈ యొక్క డిజిపిన్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో అంబులెన్సు, అగ్నిమాపక జరిగినప్పుడు, రిస్క్ ఆపరేషన్లు జరిగినప్పుడు వాటి కోసం ప్రత్యేక సేవలు మెరుగుపరిచే కోసమే ఇది ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కడైనా అంబులెన్స్ కావాలి, వాళ్ళు ఏంటంటే మన పిన్ కోడ్ చెప్పినా, మన ఊరు చెప్పినా ఇంకా ఎతుకుతూనే ఉంటారనమాట. సో ఈ డిజిపిన్ ఎంటర్ చేయడం వల్ల మీరు ఒక్కసారి లొకేషన్లో దాన్ని ట్రాక్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగింది అక్కడికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఏదైనా రిస్క్ ఆపరేషన్లో ఉంది డైరెక్ట్గా ఈ డిజిపిన్ ద్వారా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీకు మీ దగ్గర చుట్టూ 4 చదరపు మీటర్ల విస్తీర్ణంలోనే ఉన్న ప్రాంతాన్ని డిజిపిన్ సృష్టించుకోవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్నదానికి మీకు ఆటోమేటిక్గా మీరున్న లొకేషన్ డిజిపిన్ క్లిక్ చేయగానే డిజిపిన్ అనేది జనరేట్ అయిపోతుంది. సో అది ఎలా జనరేట్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము. ఇప్పుడు మనం డిజిపిన్ని ఎలా జనరేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మీ యొక్క ఫోన్లో క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఈ సెర్చ్లో ఇండియా పోస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకైతే కొంచెం స్క్రోల్ చేశాక ఇక్కడ www.indiapost.gov.in కింద ఇండియా పోస్ట్ అని ఉంది. సో ఇండియా పోస్ట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నో యువర్ పిన్ కోడ్ అని ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, వెల్కమ్ టు డిజిటల్ అడ్రస్ సర్వీసెస్. ఇక్కడ నో యువర్ పిన్ కోడ్, నో యువర్ డిజిపిన్. సో డిజిపిన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. నో యువర్ డిజిపిన్ క్లిక్ చేయగానే నో యువర్ డిజిపిన్ ఇక్కడ చూసారు కదా, సర్చ్ డిజిపిన్, సర్చ్ లొకేషన్. ఇంకొంచెం మీరు బాటంలోకి వస్తే లొకేషన్ నీడెడ్, ఇక్కడ
మనకి లొకేషన్ అనేది ఆన్లో ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ మీరు మెసేజ్ చూడండి, వీ నీడ్ యువర్ లొకేషన్ టు షో యువర్ ది కరెక్ట్ డిసిప్లిన్. ఇట్ లుక్స్ లైక్ యూ హ్యావ్ బ్లాక్ లొకేషన్ యాక్సెస్. అంటే మన లొకేషన్ అనేది ప్రస్తుతానికి బ్లాక్లో ఉంది, దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి హౌ టు ఎనేబుల్, దాని మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ లొకేషన్ యాక్సెస్ బ్లాక్డ్, ప్లీజ్ ఎనేబుల్ ఇట్ ఇన్ యువర్ బ్రౌజర్ సెట్టింగ్స్. సో మనం ఓపెన్ చేసిన క్రోమ్ బ్రౌజర్లో మనం యాక్సెస్ చేసుకోవాలి. ఓకే పైన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే, మీకు క్రోమ్ బ్రౌజర్లో టాప్లో రైట్ సైడ్ 3 డాట్ లైన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసుకోండి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కింద సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇంకొంచెం కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత లాస్ట్కి కిందకి డౌన్ సైట్ సెట్టింగ్స్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లొకేషన్ చూడండి బ్లాక్లో ఉంది, దీన్ని మనం ఎనేబుల్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేశాక లొకేషన్ బ్లాక్డ్, సో దీని మీద క్లిక్ చేస్తే ఎనేబుల్ అయింది. ఇక్కడ ఇంకొంచెం బ్లాక్డ్ డిఎస్సి డాట్ ఇండియా పోర్ట్ జియో ఉంది, దీనిపైన కూడా సెలెక్ట్ చేయండి. ఇక్కడ అలో బ్లాక్, మనం ఏం చేయాలి, అలో మీద టిక్ మార్క్ ఇచ్చాలి. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇది హైలైట్ అయింది, ఇందాకైతే హైలైట్ కాలా. ఇక్కడ ఈ రెడ్ మార్క్ ఉంది కదా, అది ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. ఇప్పుడు నేనున్న ప్రజెంట్ లొకేషన్, దాని మీద మీరు క్లిక్ ఇస్తే మీ యొక్క డిజిపిన్ అనేది చూపిస్తుంది. మార్క్ డిజిపిన్ 464MF2C668, ఇది డిజిపిన్ అనమాట. ఇక్కడ చూడండి లాంగిట్యూడ్ యాటిట్యూడ్ మొత్తం అన్నీ మీకు డిస్ప్లే అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది, క్యూఆర్ కోడ్ కూడా మీరు షేర్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇక్కడ వచ్చింది కదా ఓపెన్ ఇన్ MAPLS, ఓపెన్ ఇన్ గూగుల్ మ్యాప్స్. సపోజ్ ఓపెన్ ఇన్ గూగుల్ మ్యాప్స్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లోకి తీసుకెళ్ళిపోయింది. చూసారు కదా, ఇప్పుడు నేనున్న లొకేషను ఇది ఉన్న లొకేషన్ రెండు సేమే కాబట్టి రెండు అక్కడే చూపిస్తుంది. సపోజ్ మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఈ యొక్క పిన్ని, ఈ యొక్క అంటే డిజీ పిన్ని మీరు షేర్ కూడా చేసుకోవచ్చు మీ యొక్క ఫ్రెండ్స్కి. మీరు ఎక్కడికైనా ఎవరైనా మీ లొకేషన్ రావాలనుకుంటే మీరున్న లొకేషన్ డిజీ పిన్ జనరేట్ చేసి ఈ డిజీ పిన్ని మీరు షేర్ చేయొచ్చు. వాళ్ళు అక్కడ డిజీ పిన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇక్కడ సెర్చ్ డిజీ పిన్ ఉంది కదా, ఓపెన్ చేసిన తర్వాత ఈ సెర్చ్ డిజీ పిన్లో MF2C668 మనకైతే ఇక్కడ చూసి కదా రెడ్ 2 బ్లూ మార్కు ఆటోమేటిక్గా ఎంటర్ చేయగానే ఇక్కడైతే మనకు మార్క్ చూపిస్తుంది. ఇందాక మీకు రెడ్ ఒకటే ఉండింది కదా. సో ఈ విధంగా మనం పిన్ నెట్ జనరేట్ చేయొచ్చు. చూసారు కదండి, ఇది మనకి పిన్ కోడ్ కన్నా అడ్వాన్స్ అనమాట. డిజీ పిన్ అనేది పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, డిజీ పిన్ కూడా ఎంటర్ చేయాలి. డిజీ పిన్ అయితే ఇంకా ఈజీగా యాక్సెస్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.